అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఏపీకి సంబంధించి ఏపీ సెట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి దీనికి సంబంధించి ఈ రోజు నుంచే ఈ పరీక్షకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అయి ఉంది. ఆ వెబ్సైట్ కూడా నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క స్లైడ్లో మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా http://sets.apsche.ap.go.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ రోజు నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో ఏపీ సెట్ అంటే ఎంసెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్లు అయితే మనము అప్లై చేసుకోవడానికి అయితే వెబ్సైట్ ఓపెన్ అయింది. కాబట్టి మనము ఏపీ ఎంసెట్ చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారో వారందరూ కూడా ఏపీ ఎంసెట్ ద్వారా మనము చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందాలి. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లై చేసుకోండి. అయితే నాకు మొన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలామంది అడుగుతున్నారు, మనకి తెలంగాణ వాళ్ళకి ఏపీలో రిజర్వేషన్ కోటా ఉంటుందా, అలాగే ఏపీ వాళ్ళకి తెలంగాణలో రిజర్వేషన్ కోటా ఉంటుందా అనే విషయాన్ని కొంతమంది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియోలో చెప్తున్నాను. ముఖ్యంగా కన్వీనర్ కోటా రిజర్వేషన్పై అయితే ఏపీ గవర్నమెంట్ ఇంకా సందిగ్ధంలో పెట్టింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో కన్వీనర్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం లేకుండా అక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వాళ్ళు ఇచ్చిన ఎంసెట్ నోటిఫికేషన్లోనే ఏపీ విద్యార్థులకి కన్వీనర్ కోటా ఏమీ లేదు అని తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా స్పష్టంగా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేసింది. మరి ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ ఎంసెట్కి సంబంధించి నోటిఫికేషన్ అంటే రిలీజ్ చేసింది, కానీ రిజర్వేషన్పై ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల వాళ్ళకి ఇబ్బంది లేకుండా లాస్ట్ ఇయర్ వరకు కూడా కన్వీనర్ కోటా కొంతవరకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 2024 జూన్ 2 తోటి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కాబట్టి ఏదైతే విడిపోయినప్పుడు ఉన్నటువంటి కొన్ని విధానాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసింది. కానీ ఏపీ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఒకటి మెన్షన్ చేశారు, ప్రభుత్వం ఇచ్చే జీవో ఆధారంగా ఉంటుంది అని నిబంధన ఒకటైతే పెట్టి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి దీనిపైన మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంటు కన్వీనర్ కోటా రిజర్వేషన్ లేకుండా ఏపీకి చేసినప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా అటువంటి నిర్ణయమే తీసుకుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఏపీ ఎంసెట్కి సంబంధించిన దాని మీద ఎక్కువ దృష్టి పెడితే ఏపీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా బాగున్నాయి. అక్కడ మనము అడ్మిషన్ పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ ఎంసెట్ మీద అందరూ కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల అభ్యర్థులు విద్యా ఉద్యోగ అవకాశాల్లో నష్టపోకుండా ఉండేందుకు ఆర్టికల్ 371(d)ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారమే ఉమ్మడి ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లను ఆంధ్ర, వెంకటేశ్వర, ఉస్మానియా రీజియల్ వారీగా భర్తీ చేస్తూ వచ్చారు. కానీ విభజన చట్టం ఏదైతే 10 ఏళ్ళు పూర్తయిందో దీని ప్రకారంగా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కొత్తగా జీవో అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇది కాకుండా స్థానికతకి 85% నుంచి 95% పెడతారా అనేది కూడా సందిగ్ధత ఉంది. ఇప్పుడు నాకు తెలిసి మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా పెట్టి ఈ నోటిఫికేషన్లో ఇస్తారని మేమైతే అనుకుంటున్నాను. కాబట్టి ఏది ఏమైనా మనమైతే మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సంపాదించుకుంటే ఈ యొక్క చిన్న కోటాలు అయితే మనకి పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే కొంతమంది ఎవరైనా కొంచెం ర్యాంక్ పెద్ద అయినప్పుడు ఇది ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీని గురించి మరలా మనకి క్లారిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ నోటిఫికేషన్ ఎంసెట్ రిలీజ్ అయిపోయింది, వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏపీ వాళ్ళకి కూడా ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవాలి. 2 నోటిఫికేషన్లో కూడా ఇంజనీరింగ్తో పాటుగా అగ్రి బిఎస్సి, తర్వాత ఫార్మసీ, ఈ 2 కోర్సులు కూడా ఇదే నోటిఫికేషన్ మీద అప్లై చేసుకోవాలని అందరూ గమనిస్తారని కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.